హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అదే ఫిష్ దమ్ బిర్యానీ. ఫిష్ దమ్ బిర్యానీ అంటే ఇందులో ఒక్క ఫిష్ చేయలేదండి, 2 రకాల చేపలు వేసి నేను ఫిష్ దమ్ బిర్యానీ చేశాను. ఏ రకాల చేపలు వేసాను, ఎలా చేశాను అనేది మీరు ఫుల్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి టేస్ట్ చేయండి, చాలా టేస్టీగా వచ్చిందన్నమాట ఈ బిర్యానీ. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఈ రెసిపీని ట్రై చేయండి. ఈరోజు రెసిపీ ఏంటంటేనండి, మాగముక్కలు అన్నమాట. ఇది సముద్రం చేప ఇలా ఉంటుంది స్కిన్ తోటి. దీంతో ఇప్పుడు మనం ఫిష్ దమ్ బిర్యానీ చేద్దాం. ఈ మాగముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ఫస్ట్ ఏం చేయాలంటే చేపలు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందుకని కొంచెం కారం పోస్తున్నాను, ఒక 1/2 స్పూన్ కారం, చిటికెడు పసుపు, కొంచెం ఈ చేప ముక్కలకి కొంచెం చిటికెడు ఉప్పు వేస్తాను, ఎక్కువ వేయట్లేదు. వేసి ముక్కలకి అన్నిటికి బాగా పట్టేటట్లా మనం కలుపుకొని వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుంటే బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫిష్ బిర్యానీ కోసం బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నానండి. ఈ బ్రౌన్ ఆనియన్స్ వేయడం అందరికీ తెలుసు కాబట్టి నేను పెద్ద చూపించట్లేదు. సన్నగా పొడుగ్గా ఇలాగా పోసుకోవాలన్నమాట ఆనియన్స్ని. నేను చిన్న సైజు ఆనియన్స్ 3 తీసుకున్నాను. కొంచెం ఆయిల్ పోసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే మనకు బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి అన్నమాట. మనకి ఈ కలర్ వస్తే చాలు. కొంచెం చల్లగా అయిపోసరికి మనకి మొత్తం కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవి తీసేసి మనం పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లోకి. చేద్దామంటే ఇప్పుడు ఉల్లిపాయలు పక్కన వేపి పెట్టేసుకున్నాం కదండి, అదే ఆయిల్లో ఇప్పుడు అదే ఆయిల్లోనే ముందుగా పసుపు, ఉప్పు, కారం రాసి పెట్టుకున్న చేప ముక్కలు వేయించేసుకుందాం. మొత్తం అన్ని చేప ముక్కలు పడితే అన్ని వేయించేసుకుంటే కొంచెం లైట్గా షాలో ఫ్రైలో వేసుకుంటే ఈ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇవన్నీ మంచిగా స్టవ్ సిమ్లో పెట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మనకి ఇలాగ బాగా మంచి కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి. నేను రెండోసారి కూడా టర్న్ చేశాను అనమాట. ఇలాగ వేగితే మనకి ముక్క చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇంకో ఫిష్ బిర్యానీ 2 చేపలతో చేస్తానండి. 2 రకాల చేపలు చేస్తాను. ఇందాక మాగైపోయింది కదా, సేమ్ అదే ప్రాసెస్లో కోణం అన్నమాట. ఇవి కోణం ముక్కలు కొంచెం బాగా ముద్దరుగా ఉన్న చేప తీసుకుంటే మనకి బిర్యానీ లోని వేయబోసరికి కిందన మనకి బాగా ముక్క నిలబడుతుంది అన్నమాట. అందుకని కొంచెం ముదారు చేప తీసుకున్నాను. చూసారు కదా, మీకు కొవ్వు ఎంత బాగా కనిపిస్తుంది. ఇది కూడా సేమ్ అలాగే ఉప్పు, కారం, పసుపు వేసి నేను బాగా 2 వైపులా మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. చూసారు కదా, ఇది కోణము, ఇది బాగా 2 ఇలా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఫిష్ దమ్ బిర్యానీ చూద్దాం. ఇవి 2 పావులు బాస్మతి రైస్ అండి. ఇప్పుడు దీన్ని మనం శుభ్రం వాష్ చేసుకొని ఒక పావు గంట నానబెట్టుకోవాలి వాటర్లో. ఇప్పుడు మనం ఫిష్ బిర్యానీ ఎందులో చేసుకోవాలి, దమ్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ బిర్యానీ తపాలు తీసుకోవాలండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నిటిని ఈ బిర్యానీ తపాల్లో యాడ్ చేసుకోవాలి. మనం 2 రకాల చేపలతో చేస్తున్నాం కదా, ఇప్పుడు ఆ 2 రకాల చేపల్ని మనం యాడ్ చేసుకుందాం తపాల్లోని. ఇవి ఏంటంటే కోణం ముక్కలు, తక్కువవి మాగ ముక్కలు అన్నమాట. మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు నేను కర్డ్ శుభ్రంగా పక్కన విస్క్ చేసుకొని పెట్టుకున్నానండి. ఒక పెరుగు, ఒక కప్పుడు తీసుకుంటున్నాను. ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోని మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఆ స్పూన్ తోటి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద స్పూన్తో ధనియా పౌడర్, అదే స్పూన్తో ఇప్పుడు మనం జీరా పౌడర్ని యాడ్ చేసుకుందాం. అదే స్పూన్తో జీలకర్ర పొడి. ఇప్పుడు అదే స్పూన్లోని సగం ఫిష్ మసాలా యాడ్ చేసుకుంటాం, ఎందుకంటే ఫిష్ దమ్ బిర్యానీ అన్నాం కాబట్టి మనం ఫిష్ మసాలా. ఇప్పుడు ఇంకో స్పూన్ తోటి గరం మసాలా పొడి అండి, గరం మసాలా పొడి ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే స్పూన్ తోటి మనం పచ్చికారం యాడ్ చేసుకోవాలి. ఇందులోని మనకి ఎంత బిర్యానీకి కారం సరిపోతుందో దాంతో ఒక స్పూనుడు నర వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మనం లెమన్ పిండుతాం కాబట్టి కారం సరిపోదు. ఇప్పుడు అదే స్పూన్తో స్పూనుడు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు ఫిష్ ముక్కలు వేపినప్పుడు కూడా నేను ఉప్పు యాడ్ చేసాను కాబట్టి కొంచెం చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిరపకాయలు అండి, మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు, ఇందులో వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేయించుకోవాలి.
ఇందులో కొన్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం వేయించి పెట్టిన బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర ఇందులోనే యాడ్ చేసుకోవాలి, సరిపోతాయి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేయాలి మనం. వేసిన తర్వాత ఇందులోనే కొంచెం ఒక చిన్న టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకుందాం. మనకి ఇందులోని చాట్ మసాలా వేసుకుంటే బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా చిన్న పావు టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది బిర్యానీకి. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి. తర్వాత మనం చేప ముక్కలు వేపుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకుంటే బిర్యానీ ఇంకా చాలా బాగుంటుంది. ఆ తర్వాత యాడ్ చేసి చేపలు వేపుకున్నాం కదా, ఆయిల్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. అది కూడా నేను మొత్తం వేసేస్తున్నాను ఇందులోని. ఇప్పుడు ఇందులోనే ఒక నిమ్మకాయని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అరముక్క వేసుకున్నానండి. తర్వాత కొంచెం పైన బిర్యానీ రైస్ అంతా వేసినప్పుడు అందులోనే హాఫ్ పిండుకుందాం. ఇప్పుడు హాఫ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం బాగా చేప ముక్కలకి మనం వేసినవన్నీ ఉప్పు, కారం, పెరుగు అన్నీ బాగా పట్టుకోవాలండి. బాగా ఇది కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెడితే బాగా చేప ముక్కలకి అన్నీ పడితే ఇది బాగా ఇప్పుడు కలుపుకొని 5 నిమిషాలు నానబెట్టుకుందాం. చూసారు కదా, ఇది బాగా ఇలా కలుపుకొని దీన్ని చూపిస్తాను చూడండి దగ్గరుండి. ఇలా ప్రతి ఫిష్ ముక్కకి మనం వేసినవన్నీ బాగా పట్టుకుంటే ఇది బాగా 5 నిమిషాలు బాగా నానితే మనకి ఫిష్కి చాలా లోపటి వరకు అన్నీ వెళ్ళి ఫిష్ చప్పదానం వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ దమ్ బిర్యానీ. ఇది ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని ఇప్పుడు బియ్యం ఉడకబెట్టుకోవడం కోసం వాటర్ని పెట్టుకుందాం స్టవ్ మీద. చూసారు కదా, వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ఓల్ గరం మసాలా స్పైసెస్ ఏంటి ఇందులో నేను దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ, బండ పువ్వు, జాపత్రి అన్నీ వేసాను. ఇవి బాగా ఈ వాటర్లో దిగాయనుకోండి ఓల్ గరం మసాలా స్పైసెస్ వాటర్, అప్పుడు రైస్ మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, దీంట్లోనే కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను. దీనికి ఇప్పుడు వాటర్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఒక స్పూన్ ఉంటుంది సాల్ట్. ఎందుకంటే రైస్ ఉప్పు ఎందుకు వేసుకోవాలంటే రైస్ మరి అంతా ఉడుకుతుంది కాబట్టి రైస్ చప్పదనం రాకుండా ఉండడం కోసం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2-3 డ్రాప్స్ మనం ఏం చేసుకోవాలంటే ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే రైస్ మనకి పొడి పొడిగా రావడం కోసము మనం ఆయిల్ని యాడ్ చేసుకుంటే రైస్ ఉడికినప్పుడు మనకి పొడి పొడిగా వస్తుంది, లేకపోతే రైస్ కొంచెం ముద్దలా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా బాగా బాయిల్ అయింది కదా, ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉప్పు అన్నీ సరిపోయింది. ఇప్పుడు పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని ఇలా యాడ్ చేసుకోవాలి. నేను నీళ్ళన్నీ తీసేసి ఇలాగా మొత్తం ఇలా స్టెయిన్ చేశాను. ఇందులోని ఈ బాస్మతి రైస్ని మనం మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ వేసుకున్నాం కదండి, ఎప్పుడైనా హైలో పెట్టుకుంటే మనకు ఫాస్ట్గా కుక్ అవుతుంది, ముద్ద అవ్వకుండా జావ అవ్వకుండా రైస్ వస్తుంది అన్నమాట. ఇది కొంచెం ఒకసారి కలుపుకుంటే రైస్ ఆల్రెడీ నానిపోయేవి కాబట్టి మనం చూసుకొని కొంచెం ఒక 70% ఉడికిన తర్వాత మనం ఫిష్లోని యాడ్ చేసుకుందాం. ఇది ఇంకా బాగా బాయిల్ అవ్వాలి. రైస్ చూసారు కదా, ఇలా బాయిల్ అవ్వాలండి. అలాగని చెప్పేసి గరిటె పెట్టి 10 సార్లు కలపద్దు. బాస్మతి రైస్ చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి మనకి బ్రేక్ అయిపోతుంది రైస్. ఇప్పుడు ఇది బాస్మతి రైస్ తెల్లగా బాగా ఇంకా రావాలంటే ఒక నిమ్మకాయని 2-3 డ్రాప్స్ లెమన్, ఒక 2-3 చుక్కల్ని ఇలా పిండుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. పిండుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా రైస్ ఎలా వస్తుందో, మనకి కొంచెం 70% కుక్ అయిన తర్వాత మనం ఇది కట్టేసుకోవచ్చు. కొంచెం ఇంకా కుక్ అవ్వాలి. చూసారు కదా ఎంత తెల్లగా ఎంత పొడుగ్గా ఉన్నదో. అస్మాటికి కలపకుండా అలా ఉంచామనుకోండి మనకి రైస్ ఎక్కడ విరగకుండా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోని 70% కుక్ అయిన రైస్ని యాడ్ చేసుకోవాలండి ఫిష్ ముక్కల్లోని. అలా ఒక లేయర్ కింద అలా మొత్తం రైస్ అంతా పరుచుకోవాలి. తక్కువ 30% మన కిందన కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మనకి కుక్ అయిపోతుంది. మొత్తం ఇలాగా సరిపోయినంత లేయర్ని ఇలా యాడ్ చేసుకుందాం. మొత్తం రైస్ అంతా ఇలా వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం మనం పుదీనా, కొత్తిమీరని 2 కలిపి యాడ్ చేసుకోవాలండి. కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని యాడ్, కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఇలా లెమన్ని పిండుకోవాలండి దీని మీద. ఇప్పుడు కొంచెం దీని మీద చిన్న గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు దీని మీద కొంచెం లైట్గా అలా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి, అంతే సరిపోతుంది.
ఇప్పుడు మనం ఒక చిన్న గిన్నెలోకి కొన్ని పాలు యాడ్ చేసుకోవాలండి. ఇది బిర్యానీలోకి వేయడం కోసం కొంచెం పాలు పోసుకుంటారు. ఇలా పాలు పోసుకున్నాం కదా, దాంట్లోకి ఇప్పుడు కొంచెం పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఎల్లో ఫుడ్ కలర్ అన్నమాట. లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ కలుపుకుంటే మనకి మంచిగా కుంకుమ పాలు రంగు వస్తుంది కదా. ఇప్పుడు ఇలా పాలలోని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ కలర్ని మనం ఏం చేయాలంటే కొంచెం ఇలాగా బిర్యానీ మొత్తానికి ఇలా పోసుకోవాలి. మనకి రెస్టారెంట్లోని రంగులు వస్తాయి కదా, అలా ఇది వస్తుంది అన్నమాట. అలా పోసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఫిష్ బిర్యానీ. ఇప్పుడు కిందన మనకి పెరుగు కొంచెం కుక్ అవ్వడం కోసం అండి, కొంచెం ఇప్పుడు రైస్ ఉడకబెట్టుకుని నీళ్ళు ఉన్నాయి కదా, అది ఒక 2-3 టీ స్పూన్లు వాటర్ని ఇలా పోసుకుంటే మనకి కింద వరకు వెళ్ళి ఆ పెరుగు కూడా బాగా కుక్ అవుతుంది అన్నమాట. మాడకుండా కిందన వస్తుంది బిర్యానీ. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని మనం దమ్ చేసుకుంటే ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఫైనల్లీ ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీకు ఫిష్ ఎలా వచ్చింది కిందన పీస్ అనేది నేను చూపిస్తాను, చూడండి. చూసారు కదా, అలా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చింది కదా. రైస్ కూడా ఫిష్ ముక్కను కూడా చూపిస్తాను. అది ఫిష్ ముక్క కూడా మనకి ఎక్కడ ఎరగకుండా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో రైస్. చూడండి ఇలా రావాలి, వస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా మనకి ఫిష్ ముక్క చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇంతలా వేసిన బాగా కుక్ అయింది, ఎక్కడ మనకి పీస్. ఇది కూడా చూడండి చక్కగా బాగా కుక్ అయింది, బాగా వచ్చింది. ఫైనల్గా మనకి ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. 2 చేపలు వేసిన, ఒకటి మాగా ఒకటి కోణం, 2 రకాల ఫిష్తో చేసిన ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మనకి చేప కూడా ఎక్కడ పీస్ అవ్వకుండా ముక్కకు ముక్క బాగా కుక్ అయ్యింది, ఎక్కడ పీస్ అవ్వలేదు, బాగా చాలా జ్యూసీగా వచ్చింది. మీకు నచ్చితే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు బాయ్.